నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ముచ్చట ఏంది అని అంటే, మనం ఈరోజు ఈత కళ్ళు తాగడానికి పోతున్నాం చాలా రోజుల తర్వాత. అందుకోసమే పొద్దుగాల బైక్ తీసుకొని బయలుదేరినాము. మన ఊళ్ళో ఈత కళ్ళు దొరకలేదు, అందుకోసం అని చెప్పి పక్కూర్లో దొరుకుతుందని నేను మా తమ్ముడికి ఇద్దరం కలిసి ఈరోజు పొద్దున్నే బయలుదేరినాము. మావాడు వండుకొని ఉంటే వాడిని నిద్రలోకి లేపి మరీ తీసుకొని పోతున్నా. ఇక ముచ్చట ఏంది అని అంటే, అందరూ బ్రో యూట్యూబ్లో వీడియోస్ తీయండి బ్రో, అప్లోడ్ చేయండి అని చెప్పని అన్నారు. అందుకోసం అని వీడియో తీస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇక బయలుదేరినా అటు పెట్టి ఇటు పెట్టి బుద్దెల్లా వైన్స్ తలుపులు ఇంకా తీయనట్టున్నారు. ఇక అటు ఫేస్ చూడకుండా ఇటు ఫేస్ పెట్టేసుకొని ఇక వెళ్ళిపోతున్నాం. ఈత కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. వీక్లీ ఒక టైం అన్నా కానీ ఈత కళ్ళు తాగాలి, చాలా మంచిది. సో అందుకోసం అని చెప్పి ఎంత దూరమైనా సరే పోదామని చెప్పి బయలుదేరినాము. వానాకాలం కదా, క్లైమేట్ జబర్దస్త్ ఉంటుంది. పొద్దుగాల మొత్తం గ్రీనరీ హవా ఉంటుంది. మార్నింగ్ మూడే మజా వస్తుంది వానాకాలం బయటకు వస్తే. ఇదేంద్రో మొన్న కురిసిన కొద్దిపాటి వానలకే చెరువులు నిండినాయి. పొద్దుగాల వానాకాలం క్లైమేట్ ఉంటుంది మామ, జబర్దస్త్ ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ పూట ఓడంటే నాకు చాలా ఇష్టం, కానీ ఏంటనంటే పొద్దుగాల షాప్ ఉంటుంది, షాప్ పోవాలి, నాకు వీలు కాదు. నేను వచ్చాను ఇంటికి వచ్చాక మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం పూట ఎక్కడికైనా పోవాలంటే వీలు కాదు. ఈరోజు టైం తీసుకొని మరీ బయలుదేరిన. ఇప్పుడు మనం పోయే విలేజ్ వచ్చేసి చలిమేడ. ఈ ఊళ్ళో ఎప్పుడు తాటికల్లు ఉంటుంది, ఇప్పుడు దొరుకుతుంది. అయితే మనకు మంచి కళ్ళు కావాలంటే ముందు ఫోన్ చేసి చెప్తే తీసి పెడతారు మంచి కళ్ళు. మావాడు ఫోన్ చేసి చెప్పిండంట, ఏమైనా తీసి పెట్టినా అని అన్నాడు. అయితే యాక్చువల్లీ లొట్టెల్నే ఉంచుతారు. అయితే నిన్న కొద్దిగా వాన పడేసరికి ఆయన లొట్టెలకి వెళ్ళి తీసేసి కవర్లో ప్యాక్ చేసి పెట్టిండు. అలా నేను ప్యాక్ చేసి పెట్టిండే, చూడు ఒకసారి తాగి జరంతా అని అన్నాడు. గ్లాసులో పోయమని చెప్పిన, టేస్ట్ చూసినాకనే తాగుదు అని అంటే టేస్ట్ చూసిన. కళ్ళు మాత్రం జబర్దస్త్ ఉండే, గుమ్మన్నది. అది మంచి కళ్ళు తాగితే ఫీలింగ్ వేరు ఉంటుంది, మజా అనిపించింది. గట్టాగట్టు 2 గిలాసాలు తాగినాక ఇక అదే ముచ్చట అన్నకు అడిగిన, మరి నిన్న వాన పడ్డది కానీ మరి కళ్ళంతా నీళ్ళు ఉండదా అంటే, ఏ లేదు తమ్ముడు, నేను కవర్ వేసి కట్టిన, నువ్వు కూర్చొని తాగుపో అని చెప్పాను అన్నాడు. ఇక మెల్లగా అడికెళ్ళి ప్యాకెట్ తెచ్చుకొని వెనక కూర్చొని మెల్లగా నేను మావాడు ఇంత అటుకుల ప్యాకెట్ తీసుకున్నాం. కళ్ళుకు స్టఫ్ ఉంటే జర మజా వేరు ఉంటుంది. ఇక అందుకోసం మనం మంచిగా వెనక కూర్చొని మంచిగా గ్రీనరీ. ఇక చాలా రోజుల తర్వాత దొరికింది కదా, ఇక నేను కూడా అందుకే షాప్ విడిచిపెట్టుకొని మరీ ఈరోజు వచ్చి ఈరోజు ఎట్లనన్నా లాగియాలి అని చెప్పి ఇక కూర్చున్నాము. ఇలాగే దీన్ని పట్టు పడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇక అందుకోసం మనం ఆడనే కొద్దిగా తాగేసిపోతే బాగుంటుందని చెప్పి ఆడనే గిలాసులో పోసుకొని ఒక లొట్టి లాగించేసినాము. అయినా మంచి ప్యూర్ ఈత కళ్ళు తాగుతుంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. అయినా ఇవాళ రేపు ప్యూర్ ఈత కళ్ళు ఎవరు ఇస్తున్నారు, కానీ ఎప్పుడైనా దొరికిచ్చినప్పుడే లాగించేసేయాలి. ఇక అందుకోసం అని చెప్పి అంత దూరంకి వచ్చి ఆనే కూర్చొని తాగినాము. తాగేగా షాప్కు లేట్ అవుతుందని చెప్పి ఇక బయలుదేరిన. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక మంచి ఫుల్ వీడియో తీస్తా ఈరోజు, ఎందుకంటే యాక్చువల్లీ సడన్గా ప్లాన్ కదా, అందువల్ల తీయలేకపోయినా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.